మ్యామ్ నా అన్వేష్ మీ దగ్గరికి కంప్లీట్ గా వచ్చే ఉంటుంది దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి ఏదైనా కానివ్వండి. అది చాలా వరకు అంటే ఎంత ఇష్టం లేని వాళ్ళకైనా లేదా మేము ఫెమినిస్ట్లమో లేకపోతే యాక్టివిస్ట్లమో ఏమన్నా కూడాను ఆయన మాట్లాడిన ఆ దేవతామూర్తులకి సంబంధించిన మాటలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉన్నాయి. అడ్వకేట్ యాజ్ అడ్వకేట్ గా మనకున్న రూల్స్ ఏంటి? దేవతామూర్తులకు సంబంధించి, ఆలయాలకి సంబంధించి మనం ఏమైనా మాట్లాడితే అండ్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? 100% అండి. దీంట్లో మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, అందులోనూ దేవతామూర్తులైనటువంటి స్త్రీలు అంటే స్త్రీని తల్లి, తల్లి సమానం, దేవత సమానం అంటాం. కానీ ఇవాళ రోజు అతను అంటే ఒక పనికిమాలినోడికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు. ఉమ్, కానీ వాడు అంత నీచంగా, నికృష్టంగా మాట్లాడాల్సిన అవసరం అతనికేంటో మాకర్థం కాలేదు. ఉమ్, ఎందుకంటే అతను చీరల గురించి ప్రస్తావన జరిగినప్పుడు ఒక చీర లాగినందుకే ద్రౌపదికి జరిగిన అవమానం అని భావించి ఒక పెద్ద మహాకురుక్షేత్రమే జరిగితే, ఈరోజు చీర కప్పుకోమన్నందుకు ఒక పెద్ద కురుక్షేత్రమే జరిగిపోయింది. ఆఖరికి శివాజీ గారు క్షమాపణ చెప్పినా గాని మళ్ళీ మహిళా కమిషన్ ఎదురుగా కూర్చోబెట్టి వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్, ఆశ్చర్యం ఏంటంటే నా బట్టలు నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటా అనేవాళ్ళు ఉమ్, వాళ్ళెక్కడికైనా ఇలాగే వెళ్తాం. ఎక్కడైనా ఇలాంటి బట్టలేసుకుంటాం. బయటకొచ్చేటప్పుడు ఇలా రావద్దు, అలా రావద్దు, మీరెవరు చెప్పడానికి అన్నటువంటి ఎవరైతే శ్రీమూర్తులకి బహుశా శివాజీ గారు మహిళా కమిషన్ గారిని కలిసేటప్పుడు ఆయన ఒక బనియను, అండర్‌వేర్ మీద వెళ్తే ఆయన ఇష్టం కదా! ఆయన బట్టలు కదా! ఆయన అలా వేసుకొని బయటికి వెళ్తే ఇప్పుడు మీరు వేసుకోండి, కప్పుకోండమ్మా అన్నందుకే నన్ను అన్ని చివాట్లు పెట్టారే! ఉమ్, ఈరోజు నేను అలాగే ఎక్స్‌పోజ్ చేసుకుంటూ చాలా మంది హీరోలు బనీన్‌లు, అండర్‌వేర్ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌కొచ్చేస్తుంటారు మీకు తెలుసు కదా! సో, ఉమ్. అట్లే వాళ్ళు ఆయన అలాగే మహిళా కమిషన్ ఆఫీస్‌కి వెళ్ళిపోతే ఏమొచ్చిందిరా వీడికి పోయే కాలం ఇట్లా వచ్చినాడు అని అనుకుంటారు కదా! ఆ, అదే మాదిరిగా మీరు కూడా అలా ఎక్స్‌పోజ్ చేసుకుంటూ చీర పేరుకే చీర ఇటు లాగను, అటు లాగను ఇలాంటి వాళ్ళని అది వాళ్ళిష్టం. వాళ్ళ వస్త్రధారణ వాళ్ళిష్టం. మనం మాట్లాడలేం. కానీ మీలాగే వాళ్ళు కూడా చేస్తే మీకనిపిచ్చిద్ది కదా! ఇంత మూల నచ్చి ఎందుకు వీడు మరి ఇలా తయారయ్యాడు అని. సో, వాడెలా అనుకుంటాడు అంటే అతన్ని మీరెలా అనుకుంటారో అతను కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటారు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మీరెంత క్లియర్‌గా కనపడతారో, మీరు సొసైటీని ఏమనుకుంటారో సొసైటీ కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటది. అంతకు మించి ఇంకా అనుకుంటది. సో, ఇక్కడ ఇవాళ రోజు నిన్నటి రోజు మాట్లాడిందేంటంటే, చీరలు కట్టుకుంటే రేపులు చేయరా? మరి ద్రౌపది మీద, సీత అమ్మవారి మీద ఎలా రేపులు జరిగినియి అని. రేపులు జరిగినియని నీకు చెప్పినారా కథలో? ఉమ్, తాకినందుకే కదా! అది కూడా ద్రౌపదిని తాకలా. చీరని పట్టుకొని లాగినాడు. జస్ట్ చీరని పట్టుకున్నాడు. అంటే వారిని తాకలేదు. మరి రేపులు జరిగినియని ఎట్లా మురుగుతారు కుక్క మురిగినట్టు. ఉమ్, అంటే రేపులు వాళ్ళ మీద రేపులు జరగలేదా? అంటే అసలు ఆ పదం చూడసలు మీకు పురాణాలు తెలుసా? కనీసం అలా సినిమాల్లో బొమ్మలు పెట్టైనా మీకు బాలరామాయణం అంటూ కూడా చూపిస్తున్నారు. అవన్నా చూడరా? ఉమ్, సో, ఇక్కడ దారుణం ఏంటంటే ఒక నాంది మనం ఏం చెప్పుకోవాలంటే సీతమ్మ తల్లి చిన్నప్పుడు ఆడుకుంటూ బంతాట ఆడుతూ బంతి శివధనుస్సు కింద వెళ్ళిపోతే శివధనుస్సు అలా పైకి లేపి బంతి లాక్కొని మళ్ళీ అలాగే కింద పెట్టి ఆ బంతి ఆట ఆడుకుంది. అప్పుడు చాలా చిన్న బిడ్డ. మిథిలా నగరంలో ఉన్నటువంటి జనక మహారాజు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ శివధనుస్సుని దాని కింద తుడవడానికే అది క్లీన్ చేయడానికే 10 మంది పైకి లేపి క్లీన్ చేస్తుంటారే. ఆ ఉమ్, బిడ్డ చిన్న బిడ్డ లేపేసింది. అంటే ఒక క్లూ ఇస్తుందన్నమాట. అంటే శివధనస్సు విల్లు ఎత్తగలిగిన వాడు నన్ను పరిణయమాడగలడు అని. ఉమ్, అట్లాంటప్పుడు రావణుడు సీతమ్మ తల్లి ఆడుకుంటూ వెళ్లి ఎత్తేసిన అవలీలగా అంటే అదే పనిగా కాదు. అవలీలగా పసిబిడ్డగా ఉన్నప్పుడు ఎత్తేసిన విల్లుని ఉమ్, నువ్వు ఇప్పుడు కూడా ఎత్తలేవు. అంటే సీతమ్మ తల్లి ఎత్తిన విల్లుని ఎత్తలేవు గానీ సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతావా? ఉమ్, అంటే అది రామాయణం అలా జరగాలని ఉంది. రావణాసుడు వినాశనం రాముడితో ఉంది కాబట్టి, ఆ వినాశనానికి గల కారణం ఏది జరిగినా ఇది కర్మబ్బా! అనుభవించాల్సిందే అంటారు చూడండి. ఆ మాదిరిగా అలా రాసి పెట్టుంది కాబట్టి, అలాంటి ఇన్సిడెంట్ జరిగిందండి. ఇంకొకటేంటంటే, అక్కడ కూడా రావణుడు సీతమ్మ తల్లిని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళల. సీతమ్మ తల్లి ఎక్కడైతే గీత దాటి భూమి మీదకొచ్చిందో, గీత దాటి ఆ పక్కకొచ్చిందో, ఆ ఉమ్, భూమి మొత్తాన్ని అంతటితో పైకి లేపి తీసుకువెళ్తాడు. అంటే
చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళగల శక్తి వాడికి లేదు, వాడి బొంద. ఉమ్, వాడు అసలు ఆ విల్లే ఎత్తలేని వాడు రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళగలడా? సో, అది అక్కడ అలా జరిగింది. అలా జరగాలని రాసుంది కాబట్టి. సో, అదే మాదిరిగా మట్టితో తీసుకువెళ్ళినాడు. తర్వాత లంకా నగరంలో పెట్టినాడు. అయితే అప్పుడు హనుమంతుడు వెళ్లి సీతమ్మ తల్లికి ఉంగరాన్ని, రాముడు వారికి సంబంధించిన ఉంగరాల్ని చూపిచ్చి, "అదిగో ఆయనొస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతారు" అంటే, ఆవిడ భయపడిపోతదేమో, ఈళ్ళేదో ధైర్యం చెప్పినట్టు అనుకుంటే, హనుమంతుడు అంటాడు. హనుమంతుడు ఇటు రాముడిని, ఇటు లక్ష్మణ్‌ని మోసుకుంటూ వెళ్ళగలడు. ఉమ్, సంజీవని పర్వతాన్ని తీసుకురాగలడు. వారధి కూడా లేకుండా లంకా నగరానికి వెళ్లి ఎగిరి తల్లి దగ్గరికి వెళ్ళగలిగినాడు. లంకని మొత్తం తగలబెట్టగలిగినాడు. ఆయన తలుచుకుంటే, ఆవిడ వస్తానంటే, ఎప్పుడో ఈ రావణ సంహారం లేకుండా తల్లిని తీసుకొచ్చి రాముల వారి చేతిలో అప్పజెప్పగలడు. కానీ ఇది ఇదంతా జరిగింది రావణ సంహారం కోసమే హనుమ. నువ్వు వెళ్లి చెప్పు. నా భర్తగా రావాలి. ఇక్కడ యుద్ధం జరగాలి. ఉమ్, రావుడిని రావణుడు ఎవరైతే ఉన్నాడో అతని సంహారం తర్వాతే నేను అక్కడికి అడుగు పెడతానన్నట్టుగా ఒక పెద్ద నాందితో అదలా జరిగింది. సో, ఎక్కడ కూడా చెయ్యి తాకగల శక్తి సీతమ్మ చెయ్యి తాకగల శక్తి రావణుడికి ఉందా? లేనప్పుడు నువ్వు ఏకంగా రేపులే జరిగిపోయినియి అంటావు. అదే. ఇలాంటి కుక్కలు ఫ్యూచర్‌లో మొరుగుతాయనే రాముడు సీతని లంకా నగరం నుంచి తీసుకొని వచ్చేటప్పుడే నా కోసం కాదు. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. నా కోసం కాదు. రేపు మొరిగే కుక్కలకి చెప్పాలి సమాధానం అన్నట్టుగా ఆ అగ్నిలో ఆవిడ పునీతమైతే అగ్ని కూడా ఆశ్చర్యపోయింది. తల్లి నీ పవిత్రతకి ఉమ్, నాకే మంటలొచ్చేస్తున్నాయి అంటూ అగ్ని కూడా నమస్కరించి అగ్నిలోంచి వచ్చినటువంటి ఒక గొప్ప సీతాదేవి. ఉమ్. చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే రాగల రోజుల్లో రాగల వచ్చే డౌట్స్‌ని కూడా రాములు వారు అప్పుడే తీర్చేసినారు. ఇంకా కూడా ఈ కుక్క మొరుగుతుంది చూడు దిగిని అని ఎవరి మీద తిరిగితే ఆమెను తాకగలడా? ఆవిడ ఎత్తిన విల్లే ఎత్తలేనోడు ఆమెను తాకగలడా? ఆమెను ఎత్తుకుపోగలడా? అసలు ఆ రావణ పేరు సంహారం అదలా ఆ జరిగింది. పేరును ఉచ్చరించే అర్హత కూడా లేదు ఇలాంటివి. వద్దులేండి అసలు. అవునండి. ఖచ్చితంగా అసలు వాళ్ళకి సమాధానం చెప్పడం అని కాదు కానీ, అసలు జరిగేవి ఎలా ఉంటాయంటే, దేవుడు మనిషి రూపం ఎత్తితే అయోధ్యలో రామాలయం గుర్తొస్తదండి. అవును. 2017 ఇస్కాన్ బృందంతో పాటు నేను తిరుపతి ఇస్కాన్ బృందంతో పాటు అన్ని దేవాలయాలు చుట్టుతున్నప్పుడు అయోధ్యకి వెళ్ళిన. అది క్లోజింగ్ టైమ్ 3, 4 అయిపోయే టైం. అంటే ఆల్‌మోస్ట్ గుడి క్లోజ్. అందరికంటే ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ దేవుడిని చూద్దాం అనుకోని వెళ్ళిపోయినాను. హ్మ్. అంతే తొందరగా బయటకొచ్చేసినాను. అది నాకర్థం కాలేదు. ఏడి దేవుడు? దేవుడు కనపడలేదు. అమ్మవారు కనపడలేదు. సీతమ్మ తల్లి కనపడలేదు అంటుంటే, లేదు లేదండి మీరక్కడ చూసినారు కదా! ఆప్ దేఖే నా పెహలా అన్నాడు. నేనేం అయి కుచ్ నహీ దేఖియా అని చెప్తే, లేదు లేదు మీరు చూసినారంటారు. ఎక్కడ చూసినారురా అంటే షామియాన కిందంట. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళలోకెళ్ళేటప్పుడు చిన్న చిన్న, చిన్న చిన్న వాటిలో చిన్న చిన్న దేవుళ్ళు ఉంటుంటారు. అమ్మవారిలో లేకపోతే వినాయకుడో ఇంకోటి పెడుతుంటారు. మనం పెద్ద దేవతామూర్తులకి వెళ్ళేటప్పుడు చాలా కాన్సంట్రేషన్ పెడతాం గానీ, ఇవి ఊరికే దండం పెట్టుకుంటాం. నేనవి ఊరికే దండం పెట్టుకునే విగ్రహాలనుకున్నాను కానీ, అవే రామ్‌లల్లా అంటారు వాళ్ళు. అవును. ఆ విగ్రహాలని నేను అనుకోలా. నేను అందుకని అందరూ కొంతమంది ఒక 10 మంది షామియానా దగ్గర దండం పెట్టుకుంటుంటే, నేను పట్టించుకోలే. ఏముందిలే ముందు పెద్ద విగ్రహాలకు దండం పెట్టుకుందాం. పెద్ద గుడిలోకెళ్ళిపోదాం. గుడి ఎంట్రన్స్ ఇటే కాబోలు, అటే కాబోలంటే అలా వెళ్ళి మళ్ళీ బయటకొచ్చేసాను. తర్వాత ఇక నేను బోర్ నేడ్చేసిన. నేను చూడలేదు దేవుడి విగ్రహాలు గుడి క్లోజ్ చేసేసినారు అని అవును. ఏడుస్తుంటే, అక్కడ ఒక 102 ఏళ్ళు ఒక పెద్దాయన్ని తీసుకొచ్చారు. ఆయన్ని మంచం మీద కూర్చోబెట్టుకొని అలాగే మంచాలు మోసుకుంటూ తీసుకొచ్చారు. ఓ హ్మ్. లడికి ఆంధ్ర సే ఆయేగా ఓ రోతే హై అని. ఏంటంటే రాముడిని షామియానా కింద పెట్టడం ఏంటి? హ్మ్. కనీసం ఒక చిన్న గుడి లాంటిది కట్టకపోవడం ఏంటి అంటే సివిల్ డిస్ప్యూట్ అన్నమాట. అవును. బాబ్రీ మసీదు, రామ్ మందిర్ గురించి సివిల్ డిస్ప్యూట్‌లో హ్మ్. ఏ కన్‌స్ట్రక్షన్ చేయకూడదట. కన్‌స్ట్రక్షన్ చేయకూడదని హ్మ్. రాముడు కనీసం ఒక రేకుల షెడ్ కూడా వేయలా. ఒక రేకుల షెడ్ కూడా వేయకుండా ఒక షామ్యాన కింద పెడితే నేనన్నాను, "మరి వర్షం వచ్చినప్పుడు షామ్యాన తడిచిపోతే రాముడి మీద నీళ్లు పడతాయి కదా స్వామి" అంటే, "అవునమ్మా! అందుకనే చాలా మంది ఈ ఏరియా అయోధ్యలో పెద్దవాళ్ళందరూ వర్షం పడుతుంటే బయట కూర్చొని తడుచుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉంటారు. లోపల స్వామి తడుస్తుంటే మనం లోపలికెళ్ళి ఎలా పడుకుంటామమ్మా" అని చెప్తే అప్పుడు ఏడుస్తూ, ఏడుస్తూ అతను పెద్దాయన నాకు చెప్పిన మాట నేను ఏడుస్తుంటే, "आप रो मत बेटी ఒక పెద్ద మందిరం ఇక్కడొస్తుంది. మనం ఇలా కాదు చూసేది. అలా తలెత్తుకొని చూస్తాం. దానికోసమే నా గుండె కొట్టుకోకుండా నా గుండె ఆగిపోకుండా ఇంకా కొట్టుకుంటుంది. నాకు 104 ఏళ్ళో, 102 ఏళ్ళో ఎంతో వయసు చెప్పినాడండి. అసలు మనిషి అసలు ఒక కర్రె పుల్లకి అంటే మొత్తం కాటేసినా ఒక 10 కేజీలో, 5 కేజీలో రాడేమో.
అంత హ్మ్. మనిషి కూడా స్పష్టంగా గట్టిగా ఆగయా రామ్ మందిర్ ఇదర్సే అనుకుంటూ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అక్కడ ఉండేటటువంటి జనాల నమ్మకం హ్మ్. ఎంత గొప్పగా అనిపించిందో. సో అక్కడ అప్పటి నుంచి నేను అనుకుంటాను. 2017లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. హ్మ్. ఆహ్, నేనెప్పుడు ఇంటికొచ్చినా కూడా చాలా సార్లు అంటాను. ఎవరన్నా ఇల్లు కట్టుకోలేదు. ఆ ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారంటే, అబ్బా! రాముడికే లేదు ఇల్లు. మనం ఇప్పుడు కట్టుకోలేదని బాధపడాలా? ఆయనే షామియానా కింద ఉన్నాడు. కనీసం ఆయనకి రేకుల షెడ్ కూడా లేదు. అని వర్షం పడిన ప్రతిసారి బయటకొచ్చి 2017, 18 అంతా గుర్తు కళ్ళమ్మ చేసుకుంటా. నీళ్ళు పెట్టుకుంటా గుర్తు తెచ్చుకునేదాన్ని. అర్రే! రాముడు షామియానా కింద తడిచిపోతున్నాడు. స్వామి ఒడ్డునేయి స్వామి, స్వామి గుడి కట్టించు స్వామి అని మనస్ఫూర్తిగా నేను ఇల్లు కట్టుకోవాలని కూడా అనుకోలేదు. ఆయన గుడి కట్టినప్పుడు, ఆయనకి గుడికి ఒక ఫస్ట్ ఇటుక వేసినప్పుడు అప్పుడు కట్టుకోవాలి. అప్పటి వరకు కట్టను అని మనస్ఫూర్తిగా అనుకున్నానండి. ఆ! నిజంగా చాలా గొప్పగా అనిపించింది. జై శ్రీరామ్ అంటూ ఒక గొప్ప బాలరాముడు విగ్రహంలో భలే ప్రాణం ఉంటుందండి. కళ్ళు తెరిచి మనల్నే అవునవును. చూస్తున్నట్టు ఉంటది. చూస్తే కళ్ళు అలా మరపలేము. ఆ చెక్కినటువంటి శిల్పి నిజంగా దైవ సమానుడు అనాలి. ఎందుకంటే దైవ సమానుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి తప్ప అంత దేవుడిని చెక్కగల సమర్థత రాదు. అంత గొప్పగా రాదేమో. సో